నేడు తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకి శాసనసభ, శాసనమండలి ప్రారంభమవుతాయి. బీఎస్సీలు నిన్న తీసుకున్న నిర్ణయాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ముందు ఉంచనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని శాసనసభలో ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రవేశపెట్టనుండగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బలపరచనున్నారు. మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రవేశపెట్టనుండగా అద్దంకి దయాకర్ బలపరుస్తారు. నేడు తెలంగాణ అసెంబ్లీ రెండో రోజు సమావేశం జరగనుంది. ఉదయం 10 గంటలకి శాసనసభ, శాసనమండలి ప్రారంభమవుతాయి. బీఎస్సీలో నిన్న తీసుకున్న నిర్ణయాలని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ముందు ఉంచనున్నారు. అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని శాసనసభలో ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రవేశపెట్టనుండగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బలపరచనున్నారు. మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రవేశపెట్టనుండగా అద్దంకి దయాకర్ బలపరుస్తారు. ఇక తెలంగాణ అసెంబ్లీ నేటి సమావేశాలపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి. గుడ్ మార్నింగ్ రేవలి. ఇవాళ మల్కాజ్గిరిలో అంటే ఉదయం 10 గంటలకి తెలంగాణ అసెంబ్లీ మరియు శాసనమండలి సమావేశాలు ప్రారంభమైతే ఏదైతే నిన్న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్ర గవర్నర్ శుక్లా ఏదైతే ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారో ప్రసంగంలో సంబంధించిన అంశాలపై ఈ రోజు రేపు 2 రోజుల పాటు కూడా చర్చ జరిపి ధన్యవాద తీర్మానం కూడా చేస్తారు. అంటే ముఖ్యంగా ప్రభుత్వ పక్షాన నిన్న బిఎస్ఓ తీసుకున్న నిర్ణయాలను మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో వివరిస్తారు. అదేవిధంగా సభలో మాత్రం అసెంబ్లీలో మాత్రం అసలు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి వాయిదా తీర్మానానికి ధన్యవాదాలు తెలిపే అంశంపై ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రవేశపెడతారు. అదేవిధంగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ బలపడతారు. అదేవిధంగా మండలిలో మాత్రం మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభిస్తే దాన్ని ప్రవేశపెడితే దాన్ని అద్దంకి దయాకర్ బలపరచడానికి ఇప్పటికే ప్రభుత్వం అధికార కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు తీసుకుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈ సభలో అనుసరించాల్సిన వ్యూహాలపైన నిన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు అసెంబ్లీలో జరిగిన సీఎంపీ సమావేశాలు మాత్రం దిశానిర్దేశం చేశారు. ఎట్టి పట్టులో కూడా హాజరు శాతం పైన చాలా సీరియస్ గా ఉండాలి. హాజరుపై అందరూ కూడా నియమ నిబంధనలు పాటించాలి. అదేవిధంగా మీడియాతో లాబీల్లో కానీ ఇతర ప్రాంతాలు కానీ చిట్ చాట్లు ఎవరు కూడా చేయొద్దని చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా నిన్న గవర్నర్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అందరూ కూడా తమ నల్ల బ్యాడ్జీలు ధరించి గవర్నర్ ప్రసంగం జరిగినంత సేపు వెళ్ళలోనే తమ సీట్లలోనే నిలబడి ప్రభుత్వానికి నిరసన తెలపడం జరిగింది. ఇది కరెక్ట్ సంప్రదాయం కాదు, గవర్నర్ వ్యవస్థను మనం గౌరవించాలని చెప్పి అనంతరం మీడియాతో మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పై మండిపడింది. దాంతో పాటు ఇవాళ సభలో ముఖ్యంగా ఏదైతే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ 2005 ప్రకారం 2015 నుండి 2023 వరకు సమాచార హక్కు సెక్షన్ 25 కాపీలను శాసనసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టారు. దాంతో పాటు ఏదైతే 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తెలంగాణ వాణిజ్య ప్రోత్సాహక లిమిటెడ్ 8వ వార్షిక నివేదికను కూడా మంత్రి శ్రీధర్ బాబు సభలో ప్రవేశపెట్టారు. 2018-19 రాష్ట్ర చర్మ పరిశ్రమల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 4వ వార్షికోత్సవ నివేదికను కూడా శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఇది ముఖ్యమైన అంశాలని. దాంతో పాటు ఈ రోజు సభలో ఇప్పటికే సిపిఐ
ప్రభుత్వ రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల సంబంధించిన అంశంపై వాయా తీర్మానం ఇచ్చింది. ఎందుకంటే ఇది చాలా చాలా పెద్ద సమస్య. దాదాపు 1000 మంది ఉద్యోగస్తులు తమ గత సంవత్సరాలుగా రిటైర్మెంట్ అయ్యి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఆందోళన చేస్తా ఉన్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ సెక్రటరీ చుట్టూ తిరుగుతున్నారు. దీనిపైన ప్రభుత్వం తక్షణం ప్రకటన చేయాలని కూడా వాయా తీర్మానం ఇచ్చింది. కానీ ఇవాళ సభలో అదేవిధంగా మండలిలో కూడా అటు మండలిలో కౌన్సిల్ చైర్మన్ సుఖాంత్ రెడ్డి గారు, ఇటు మండలి శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కానీ ఇలాంటి వాయా తీర్మానం కూడా ఏది కూడా తీసుకునే అవకాశం లేదు. కేవలం గవర్నర్ ప్రసంగానికి సంబంధించిన అంశాలు మాత్రమే ఈ రోజు సభలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నిన్న ఏదైతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిలబడి నల్లబ్యాగ్ ధరించి సభలో నిలబడే చేశారు. ఇవాళ కూడా ఏదో ఒక రైతులకు సంబంధించిన అంశం పైన లేదంటే ఇతర అంశాల పైన కూడా సభలో ఏం చేస్తారనేది మాత్రం ఎప్పటికప్పుడు అసెంబ్లీ వర్గాలు ఆరా తీస్తా ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ సభలో మాత్రం బీఆర్ఎస్ గవర్నర్ ప్రసంగానికి కేటీఆర్ ప్రసంగం ఇస్తారు. అదేవిధంగా మండలిలో మధుసూచారి గవర్నర్ ప్రసంగంపై మాట్లాడతారని చెప్పి పార్టీ వర్గాలు తెలిపారు. నిన్న అదేవిధంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అనంతరం వందే మాత్రం గీతాలాపన సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేల వరకు కూడా వందే మాత్రం గీతాలాపన సమయంలో ఉండకుండా వాళ్ళు బైకాట్ చేసి వెళ్ళిపోయారు. అన్ని అంశాలు కూడా ఈ రోజు చర్చలో అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ 2 రోజులు ఇవాళ రేపు మాత్రం గవర్నర్ ప్రసంగం పైన చర్చ జరిపి రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపైన సమ్మప్ చేస్తూ వాయిదా తీర్మానం చేస్తారు. 20వ తేదీన బడ్జెట్ ఉంది కాబట్టి మండలి సభలో ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఈ బడ్జెట్ ప్రవేశపెడతారు. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాములు.